Hello, story lovers. Welcome back to my channel. Cherava Priya, part 52. విజ్జు నెమ్మదిగా లేచి వెళ్ళి తన చైర్లో కూర్చుని మేనేజర్కి ఫోన్ చేయడంతో మేనేజర్ లోపలికి వెళ్తుండగా, సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగేసరికి విజ్జు ఫోన్ చేసి పిలిచాడమ్మా. లోపలికి వెళ్తున్నాను అని మేనేజర్ చెప్పడంతో, అదేంటి, నేను ఇందాకే వెళ్ళొచ్చాను, అప్పుడు లేరు అని ఐశ్వర్య అనగానే, ఆ తర్వాత వచ్చి ఉండొచ్చు, ముందేంటో కనుక్కొని వస్తాను అని చెప్పడంతో సరేనంటూ ఐశ్వర్య బయట వెయిట్ చేస్తుంటే మేనేజర్ లోపలికి వెళ్ళాక, ఈరోజు ఎవ్వరూ నా క్యాబిన్లోకి రావద్దు, ఎవరిని రానివ్వకండి, డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ క్యాబిన్ డోర్కి తగిలించండి, ముఖ్యంగా ఐశ్వర్యని రానివద్దు అనగానే ఏమైంది అని అడిగాడు మేనేజర్. అదంతా తర్వాత చెప్తాను అంకుల్, మీరైతే తనని నా క్యాబిన్లోకి రానివ్వకండి అని చెప్పడంతో మేనేజర్ సరే అని చెప్పి బయటకొచ్చి డు నాట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టి, ఈరోజు ఎవ్వరూ సార్ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, ఏదో ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్లో ఉన్నారు అనగానే, నాకు తెలియని కాన్ఫరెన్స్ ఏంటి మేనేజర్ గారు అని ఐశ్వర్య అడిగేసరికి, కొన్ని సెక్రటరీలకి అసిస్టెంట్లకి తెలియని వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఎలా చెప్తారు చెప్పు, నువ్వైతే వెళ్ళి నీ వర్క్ చూసుకో అనగానే, లేదు నేను అర్జెంటుగా విజ్జు సార్ని కలవాలి అని అంది. ఇప్పుడు కుదరదు, ప్రత్యేకంగా నిన్ను అస్సలు లోపలికి రానివ్వద్దు అని చెప్పాడు అనగానే, ఎందుకు అని అడిగేసరికి మేనేజర్ బుర్రగొక్కుంటూ, నిన్ను మాత్రమే కాదమ్మా, ఆఫీస్లో ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పారు, ఇప్పుడు కాదు సాయంత్రం ఎలాగో డ్రాప్ చేయడానికి వస్తాడు కదా, అప్పుడు మాట్లాడు అని చెప్పి మేనేజర్ తన పనిలోకి తను వెళ్ళడంతో కావాలని తప్పించుకున్నాడు. నువ్వు తీసుకోకపోతే నాకు రిజిగ్నేషన్ ఇవ్వడం చేత కాదు అనుకుంటున్నావా, చెప్తా నీ సంగతి అనుకుంటూ ప్రింట్ తీసిన లెటర్ డస్ట్బిన్లో పడేసి తన మెయిల్ నుంచి విజ్జు మెయిల్కి రిజిగ్నేషన్ మెయిల్ చేసింది. విజ్జు సిస్టంలో నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసి చూసేసరికి ఐశ్వర్య రిజిగ్నేషన్ కనిపించడంతో, దీని దగ్గర మామూలు ఐడియాలు లేవు అని తిట్టుకుంటూ అసలు మెయిల్ బాక్స్ ఓపెన్ చేయనట్టుగా బిల్డప్ ఇస్తూ సైలెంట్గా కూర్చుంటే, ఏంటి ఎంతసేపటికి ఆన్సర్ చేయడు, అసలు చూశాడా లేదా అని సిస్టమ్ ముందు కూర్చుని 1,00,000 సార్లు రిజిగ్నేషన్ లెటర్ పంపించేసరికి విసుగు పుట్టిన విజ్జు ఐశ్వర్య టేబుల్కి కాల్ చేసి తనని క్యాబిన్కి రమ్మని పిలవడంతో, ఇప్పుడు దారిలోకి వచ్చాడు అని అనుకుంటూ విజ్జు క్యాబిన్కి వెళ్ళింది. ఏంటి సార్ పిలిచారు అని ఐశ్వర్య అడిగేసరికి, ఏంటి నాకేం పని పాట లేదని అనుకుంటున్నావా, నాకు ఇంపార్టెంట్ పని ఉందని ఎవరు డిస్టర్బ్ చేయదని చెప్పాను కదా, ఏంటి మెయిల్స్ నిండా నీ మెయిల్సే అని కోపంగా అడిగేసరికి, నేను మీకు రిజిగ్నేషన్ ఇవ్వడానికి ఈరోజు ఆఫీస్కి వచ్చాను, మరి నన్ను లోపలికి రానివ్వకపోతే ఏం చేయాలి, అందుకే మెయిల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోదామని అనుకున్నాను, మీరేమో చూసి కూడా చూడనట్టుగా ఊరుకున్నారు, అందుకే మీరు చూసే వరకు పంపించాను అంది. నీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు అని విజ్జు అడిగేసరికి, చెప్పకుండా మానేస్తాను అనగానే, అలా చెప్పకుండా మానేయకూడదని జాబ్లో జాయిన్ అయినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ఉంటాయని మర్చిపోయావా అని అడిగేసరికి, ఏం డాక్యుమెంట్స్ అని కోపంగా అడిగేసరికి, రిజిగ్నేషన్ ఇవ్వకుండా, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా, ఆఫీస్ వాళ్ళు జాబ్లో నుంచి తీసేయకుండా నీ అంతట నువ్వు డెసిషన్ తీసుకొని ఆఫీస్కి రావడం మానేస్తే, అది కూడా నోటీస్ పీరియడ్ పెట్టకుండా మానేస్తే ఆఫీస్కి పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని తెలీదా అనగానే, నేనెందుకు పెనాల్టీ కడతాను, మీ వల్లే నేను జాబ్ మానేస్తున్నాను కదా అనగానే, అదే మరి నేను పర్మిషన్ ఇవ్వాలి కదా మానేయడానికి అన్నాడు. ఇప్పుడేంటి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను అంటారు అంతేనా అనగానే, కోర్స్ అని విజ్జు చెప్పేసరికి, సరే ఎవరి దగ్గరికి వెళ్ళి నా పని కంప్లీట్ చేసుకోవాలో నాకు తెలుసు అని కోపంగా బయటికి రావడంతో,
ఎవరి దగ్గరికి వెళ్తుంది అని విజ్జు అనుకుంటూ ఉండగానే ఐశ్వర్య బయటికి వెళ్ళడం చూసిన దివ్య ఎక్కడికి వెళ్తున్నావక్క అనగానే విజ్జు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే ఇది సార్ ఆఫీస్లో లేడనుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందేమో అనగానే మీకు సార్ ఆఫీస్లోనే ఉన్నారని తెలుసు కదా అని ఐశ్వర్య అడగడంతో దివ్య దిక్కులు చూస్తుంటే చెప్పు అని అడిగింది. అంటే మరి సారు నువ్వు ప్రేమించుకుంటున్నారు కానీ నాకు బాస్ అవుతాడు కదా, ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే బావ కాబట్టి నేను ఫ్రెండ్లీగా ఉండగలను కానీ ఇప్పుడు అలా ఉండలేను కదా అనగాని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈ సోది ఎందుకు చెప్తున్నావే అని ఐశ్వర్య అడిగేసరికి ఆ ఫ్రెండ్లీ బాండింగ్ మా ఇద్దరి మధ్య లేదు కాబట్టి బాస్ చెప్పినట్టుగా నేను వింటున్నాను. సార్ అక్కడే ఉన్నారని నాకు తెలుసు, నీకు చెప్పొద్దని చెప్పారా అని చెప్పబోతున్నాను, నువ్వే తొందరపడి వాగుతున్నావు అని దివ్య కోపంగా చూసేసరికి సరే అయితే ఏం చేయాలో నాకు తెలుసు అని బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది దివ్య. విజ్జు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనగానే అరే మళ్ళీ అదే మాట చెప్తావు, సార్ ఇక్కడే ఉన్నారు అని తెలిసాక అని అడిగేసరికి ఆయన నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడంట, అందుకే అక్కడ తేల్చుకుందామని వెళ్తున్నాను అనగానే ఏం చేస్తావు అని అడిగేసరికి ఈయన సీఈఓ అవ్వచ్చు కానీ కంపెనీ ఫౌండర్ రఘురామ్ అంకుల్ కాబట్టి నేను వెళ్ళి ఆయనతో నా రిజిగ్నేషన్ లెటర్ మీద సంతకం పెట్టించుకుంటాను అని చెప్పడంతో ఓసిని నీ తెలివి తెల్లారినట్టే ఉంది అని అనుకుంటుంటే సరే వెళ్తున్నాను అని ఐశ్వర్య వెళ్ళిపోవడంతో ఎలాగైనా దీన్ని ఆపాలి అనుకుంటూ గబగబా దివ్య విజ్జు క్యాబిన్లోకి పరిగెత్తుకు రావడంతో వాట్ హ్యాపెన్ అని అడిగాడు విజ్జు. మా అక్క ఆవేశంగా మీ ఇంటికి వెళ్తోంది అనగానే మా ఇంటికి ఎందుకు వెళ్తోంది అని విజ్జు అయోమయంగా అడిగేసరికి మీరు రిజిగ్నేషన్ మీద సిగ్నేచర్ చేయనని చెప్పారంట కదా అనగానే అవును, అయితే దానికి మా ఇంటికి వెళ్ళడానికి సంబంధం ఏంటి అని అడిగేసరికి మీరు కంపెనీ సీఈఓ మాత్రమే, కంపెనీ ఫౌండర్ వేరే ఉన్నారు కదా అనగానే దివ్య అని విజ్జు కొంచెం గట్టిగా పిలవడంతో అంటే ఈ మాట మా అక్కే చెప్పింది, ఆయన సీఈఓ మాత్రమే, వాళ్ళ నాన్నగారు ఫౌండర్ కాబట్టి నేను ఆయనతోనే సిగ్నేచర్ చేయించుకుంటానని హడావిడిగా వెళ్ళింది అనగానే దీని చావు తెలివితేటలు అని తిట్టుకుంటూ గబగబా విజ్జు కూడా సూట్ వేసుకొని బయలుదేరడంతో ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడింది దివ్య. కింది వరకు వచ్చిన విజ్జు అసలు నేనెందుకు టెన్షన్ పడుతున్నాను, అక్కడున్నది మా డాడీ కదా అని అనుకుంటూ రఘురామ్కి ఫోన్ చేయడంతో దాదాపు వారం రోజుల తర్వాత కొడుకు తనతో మాట్లాడడానికి ఫోన్ చేయడంతో సంబరపడుతూ రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేసుకుని హలో నాన్న అనగానే డాడీ మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అనగానే ఏమైందిరా అని అడగడంతో ఐశ్వర్య రిజైన్ చేయడానికి రెడీ అయింది అనగానే ఎందుకు అని అడిగేసరికి అవన్నీ నేను ఇంటికి వచ్చాక చెప్తాను, నేను సిగ్నేచర్ చేయను అన్నానని, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయను అన్నానని తను మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో తన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పాడు. కానీ దానికి నాకు రైట్స్ ఉండవు కదరా, ఎంప్లాయీ ఎవరైనా తన ఇష్టానుసారం జాబ్ మానేయాలని అనుకుంటే మనం పర్మిట్ చేయాలి కదా అనగానే ప్లీజ్ డాడీ తను వెళ్ళిపోయిందంటే నేను రోజు తనని కలవడం, తన మనసు మళ్ళీ నా వైపు తిరిగేలా చేసుకోవడం కష్టం అయిపోతుంది, ఈ ఒక్క హెల్ప్ చేయండి అని అడిగేసరికి ఓకే ఓకే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనగానే ట్రై కాదు మీరు చేయాలి అనగానే ఓకే ఓకే అని చెప్పి రఘురామ్ ఫోన్ కట్ చేశాడు. ఐశ్వర్య ఇంటికి వస్తుంటేనే ఎక్కడికి వస్తున్నారు మేడం అని సెక్యూరిటీ అడిగేసరికి రఘురామ్ అంకుల్ లేరా అని అడిగేసరికి ఆయన ఈ టైంలో ఇంట్లో ఎందుకు ఉంటారు, వేరే బ్రాంచ్లో ఉంటారు అనగానే అవును కదా, ఆ ఆఫీస్ ఎక్కడుందో చెప్తారా అని అడిగేసరికి పంజాగుట్లో ఉంటుందని తెలుసు మేడం, కానీ ఎక్కడ అనేది కరెక్ట్గా తెలీదు అని సెక్యూరిటీ చెప్పేసరికి థ్యాంక్ యూ అని చెప్పి పంజాగుట్ట బయలుదేరి ఆఫీస్ నేమ్ టైప్ చేసి ఇంటర్నెట్లో వెతకడంతో మ్యాప్ దొరికేసరికి
వెతుక్కుంటూ వెళ్ళి హమ్మయ్య ఎలాగోలా వచ్చేసానని గబాగబా లోపలికి వెళ్ళి రఘురాం గారిని కలవాలని చెప్పడంతో అపాయింట్మెంట్ లేనిది కుదరదు అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయి చెప్పినా నేను అర్జెంటుగా కలవాలి. ఒకసారి ఫోన్ చేసి ఐశ్వర్య వచ్చిందని చెప్పండి. ఖచ్చితంగా ఆయన పర్మిషన్ ఇస్తారు అని చెప్పింది ఐశ్వర్య. దాంతో ఆ అమ్మాయి ఐశ్వర్య చెప్పినట్టుగా చేయడంతో నిజంగానే రఘురాం పర్మిషన్ ఇచ్చాడు. ఐశ్వర్య రఘురాం క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్ అని పలకరించడంతో హలో ఐశ్వర్య, ఏంటి ఆఫీస్లో ఉండకుండా ఎక్కడికి వచ్చావు అని అడిగేసరికి ఇంకా ఉండకూడదని వచ్చాను అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడిగేసరికి మీ అబ్బాయి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీరైనా నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి నాకు హెల్ప్ చేయండి అనగానే అసలు ఇంత సడన్గా నువ్వెందుకు రిజిగ్నేషన్ ఇవ్వాలని అనుకుంటున్నావు, నీ పని నువ్వు వాడి పని వాడు చేసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు రఘురాం. లేదంకుల్, ఇవన్నీ పాసిబుల్ కాదు, అనుకోవడానికి ఈజీగానే ఉంటుంది, ప్లీజ్ దీని మీద సంతకం చేయండి అని రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడంతో కానీ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అనగానే ఏమంటున్నారు అంకుల్ అనగానే అవునమ్మా, నీ ప్రాబ్లం ఏంటో చెబుతూ నువ్వు నాకు ఫ్యాక్స్ చేయాలి, అది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ స్టడీ చేసి నువ్వు చెప్పిన ప్రాబ్లం కరెక్టా కాదా అని తేల్చుకున్న తర్వాత ఆ ఫ్యాక్స్ నా వరకు వస్తుంది, అప్పుడు నేను నీతో మాట్లాడిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.